హలో హలో, నేను పకోడీ సత్యానండి. అచ్చికుటాన్ ఉన్నాడా? లేడు. నల్లమల ఫారెస్ట్కి వెళ్ళాడు. నల్లమల ఫారెస్ట్ కా? ఎందుకు? ఎవరో స్వామీజీ దగ్గర మంత్రాలు నేర్చుకోవడానికని. మంత్రాలు నేర్చుకోవడానిక? అంటే మన పని మీద వెళ్ళాడనమాట. హలో 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 హలో, ఏ ఫారెస్ట్ అన్నారు? నల్లమల ఫారెస్ట్ అయ్యా. అది ఎక్కడుంది? ఆంధ్రాలోనే, తమిళనాడు బార్డర్. రిసెర్చ్ అయిపోయిందన్నావు, మళ్ళీ నల్లమల ఫారెస్ట్కి వెళ్ళి రిసెర్చ్ ఏంటమ్మా? అదేదో ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చుగా. అదప్పుడు రిసెర్చ్ అవ్వదమ్మా. అది ఏది ఏమైనా నిన్ను ఒంటరిగా అడవికి పంపించడం మాత్రం కుదరదు. నాన్న నువ్వన్నా చెప్పు అమ్మకి. మీ అమ్మ చెప్పింది నిజమేనమ్మా. ఎవరైనా ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపిస్తారు చెప్పు, పైగా అడవికి. నాన్న ఏం నాన్న నువ్వు కూడా. మధు, పోనీ 10 days ఆగు. ఈ రోజు నేను ఢిల్లీ వెళ్తున్నాను. తిరిగి రాగానే ఇద్దరం కలిసి వెళ్తాం. లేదు ప్రవీణ్, నువ్వు వచ్చేంత వరకు నేను ఆగలేను. మరీ ఎంత మొండి పట్టుదలేంటే? పట్టుదల లేకపోతే లైఫ్ లో ఎవరు ఏది సాధించలేరు. నువ్వెన్నైనా చెప్పు, నిన్ను మాత్రం ఒంటరిగా అడవికి పంపించనంతే. ప్లీజ్ అమ్మా. ఫారెస్ట్ ఏంటమ్మా? ఈవేళ ఒంటరిగా ఆడపిల్లలు ఫారెన్ కూడా వెళ్తున్నారు. అమెరికా వెళ్తున్నారు, ఆఫ్రికా వెళ్తున్నారు, అంటార్కిటికా వెళ్తున్నారు, చివరికి చంద్రమండలం కూడా వెళ్తున్నారు. అమ్మాయి గారు ఏదో దండకారణ్యానికో రంపచోడవరం ఫారెస్ట్ కి వెళ్తున్నట్టు అలా భయపడిపోతారేంటి? ఆఫ్టర్ ఆల్ నల్లమల ఫారెస్ట్ కే కదా. ఒకవేళ అమ్మాయి గారు ఒంటరిగా వెళ్ళడం మీకు ససేమిరా ఇష్టం లేకపోతే నేనే స్వయంగా తోడుగా వెళ్తాను. నువ్వా? నిన్ను ఇంట్లో చూసే మేము దడుచుకుంటున్నాము, అడవిలో చూస్తే పుల్లు సింహాలు చస్తాయిరా. తెగిస్తే రిస్కే పోద్ది. ఏమనుకుంటున్నారు నా గురించి? కేరళ నుంచి బస్సులోనో రైల్లోనో దిగాను అనుకుంటున్నారా? ఫారెస్ట్ నుంచి నడిచి వచ్చా. ఎలాంటి ఫారెస్ట్ అయినా నాకు కొట్టిన పిండి. అసలు వీరప్పనికి ఫారెస్ట్ లో ఎలా తప్పించుకోవాలో ట్రైనింగ్ ఇచ్చిందే మనం. అందుకే 2 రాష్ట్రాల పోలీసులు ఏకమై కింద మీద పడి చేస్తున్నారు. ఇప్పుడు నిన్ను దంతే వీరప్పని దొరుకుతాడనమాట. వీరప్పనికి మనకి ప్రెజెంట్ టర్మ్స్ బాగాలేవు. అమ్మయ్య, నమ్మేశారు, ఒప్పేసుకున్నారు. బాబా, బ్లాక్ బాబా, రైట్ రైట్. బ్రేక్ వెయ్యాల్సిన సమయంలో వెయ్యడు. టికెట్ గేట్. 2 పక్కల బరువుంది. డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బులు జాకెట్ లో ఓ, రే బాబా, ఇప్పుడు నన్ను అదృష్టవంతుడివి. జాకెట్ మా ఆయన పట్టుకున్న మోట్లో ఉంది. జరిగే మోహన్ చూడు, నెత్తి మీద గంప నువ్వు తప్ప తప్ప. నీ పెళ్ళామా? అవును. ఎలా పడుతున్నారా నాయన? మోట్లో జాకెట్ ఉందంటే అందులో డబ్బులు ఉన్నాయంటే తీసి. మోటలో లేదు, గోచిలో ఉంది. ఏదేది ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టి చావరు. మార్చి మార్చి నా ప్రాణాలు తీస్తున్నా కదరా. ఎక్కడ గోచి? ఎక్కడ కాదు, వెనకాల వెనకాల. ఇది కూడా మార్చి కట్టడం మొదలు పెట్టారా? జరగ జరగరా. ఎక్కడరా? ఓ ఇక్కడ. ఏంట్రా వాడిని అయ్యా? పోలికే లేదు. ఇండియాలో ఎన్ని ఫారెన్ బ్యాంకులున్నా, ఎన్ని లోకల్ బ్యాంకులున్నా, మన ఆంధ్ర వాడు ఆచారాన్ని మర్చిపోకుండా ఇప్పటి వరకు ఈ గోచి బ్యాంక్ ని మెయింటైన్ చేస్తున్నాడు. వాడిక్కడ దాచాడు సరే, రేపు వీడెక్కడ దాస్తాడు? కప్పుకుంటే ఈ బస్సులోకి మెరుపు తీగ ఎక్కటవా? నువ్వు అడేలే. రండి మేడం, రండి. కూర్చోండి మేడం. ఇప్పుడు వచ్చింది నా బస్సుకు అంతా. బాబులేదు మేడం, ఎక్కడికి వెళ్ళాలి మేడం? నల్లమల ఫారెస్ట్ కి 2 టికెట్లు. మేడం, మీరు వాడే సెంట్ ఏమిటి? పాయిజన్. బాబా, బ్లాక్ బాబా. మాట్లాడు మాట్లాడు మల్లిక, మాట్లాడు మాట్లాడు మల్లిక. పోయిందన్నా, పోయింది. ఎవరో నీ పెళ్ళామా? కాదన్నా బస్సు. బస్సు పోతే నీకెందుకయ్యా బాధ? కండక్టర్ 45 రూపాయలు ఇవ్వాలన్నా. దానికి నువ్వేం కంగారు పడకు. వెనకాల ఇంకో బస్సు వస్తుందిగా. వస్తే ఆ బస్సులోనూ ఒక కండక్టర్ ఉంటాడు కదా. ఉంటే ఆ నువ్వు ఈ బస్సులో పోగొట్టుకున్న డబ్బుల్ని ఆ వచ్చే బస్సులో ఉన్న కండక్టర్ ఇస్తాడయ్యా. ఈ కండక్టర్ ఇవ్వాల్సిన డబ్బుల్ని ఆ కండక్టర్ ఎందుకు ఇస్తాడన్నా? భలే అడిగావయ్యా, బాగుంది. కూర్చో కూర్చో, చెప్తాను. దిగనయ్యా, దిగండి తొందరగా. రండి మేడం, రండి మేడం, రండి. మేడం, మే ఐ హెల్ప్ యూ? హెల్ప్ చేస్తానంటే వద్దంటున్నారు. మేడం, నన్ను ఏదో ఒక చేయనివ్వండి. ఏంటి? ఐ మీన్ సర్వీస్. ఏంటి? సర్వీస్. ఫైర్ సర్వీసా? తప్పుగా.
మధుమతి ఇదిగో నీ బ్యాగ్ పద. వెరీ స్వీట్. కండక్టర్ గారు డబ్బులండి. ఎంత? వీడైపోయాడు. ఏమ్మా ఈ అడవిలో ఎలుగుబంట్లు అవి ఉంటాయేటి? ఉండవు, అమ్మయ్యా, అయితే ధైర్యంగా ముందు నడొచ్చు. కానీ పుల్లుంటాయి. పుల్లు ఉంటాయా? ఇంకా నయం, పకోడి తినైనా బతకొచ్చు. పులి కంట పడితే అది నన్ను పకోడి తినేసినట్టు తినేస్తుంది. అదేంటి అంకుల్, అడవిలో వీరప్పనికి ట్రైనింగ్ ఇచ్చింది మీరే అన్నారు. సర్లే అమ్మా, ఫోటోలో వీరప్పన్ గడి మీసాలు చూస్తేనే నాకు ఒంట్లో ఎముకలు కదులుతాయి. ఏదో నువ్వు అడవికి వెళ్తానంటే మీ నాన్న వద్దంటున్నాడు కదా, నాకు ఇక్కడ చిన్న పని ఉందని ఈ డ్రామా ఆడాను. సర్లే అంకుల్, డ్రామా అన్నా నాకు మంచి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. ఇదిగో ఈ మ్యాప్ లో ఉన్న అడ్రస్ ప్రకారంగా ఈ దారులేంటో ఇదేంటో నేను కనుక్కొని వస్తాను. అక్కడ ఎవరో ఉన్నారు, నువ్వు ఇక్కడే ఉండు. దొరా దగ్గరికి తీసుకుపోదాం, తీసుకురా. దొరా, ఓ దొరా, దొరా, ఈ కూన మన అడవిలో అనుమానంగా తిరుగుతూ కనిపిస్తే పట్టుకొచ్చాం. ఎవరుకునా నువ్వు మా కోనకెందుకొచ్చినావు? మీ గురించి చూడాలని, మీ అందరి గురించి తెలుసుకోవాలని, తెలుసుకుని ఏం చేస్తావు? మీ జీవిత విధానాలను, మీ కష్ట సుఖాలను తెలుసుకొని పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలియచేయడానికి నేను వచ్చాను. అట్లా చేస్తే మాకేమొస్తది కూనా? ప్రభుత్వానికి మీ గురించి తెలుస్తుందండి. మీ గూడానికి రోడ్లు, స్కూల్, ఆసుపత్రి అన్ని వస్తాయి. అంతేకాదు, మీరేదైనా చేతి పనులు చేసుకోవడానికి డబ్బు సహాయం చేస్తుంది, మీకు అండగా ఉంటుంది. ఎవరి అండదండలు మాకొద్దు. ఆ అడవి తల్లి ఈ నాగమ్మే మాకు అండ. ఎంతో అభిమానంతో మీ గూడానికి వచ్చాను. మీ ఆచార వ్యవహారాలు తెలుసుకునే అవకాశం మీరు నాకు కల్పించాలి. దొరా, ఈ బస్తీ దొరసాని మాటలు నమ్మకండి. ఈ నాగరికులు మన గూడెంలో ఉంటే అనర్థాలు వస్తాయి. నేను మీలాంటి మనిషినే కదా. నా చేతనైతే మీకు ఏదైనా మంచి చేస్తానే కానీ నా మూలంగా మీకు ఎటువంటి హాని జరగదు. గూడెం పెద్దగారు, నా మాట నమ్మండి. ఆడపిల్లని ఎంతో దూరం నుంచి వచ్చాను. కొన్ని రోజుల పాటు మీతో ఉండనివ్వండి. దొరా, ఈ బస్తీ కొనని సుత్తే మంచిదాల్లో ఉంది. కొన్నాళ్ల పాటు మనతో ఉండనివ్వండి. ఉండడానికి నేను ఒప్పుకోను. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు. గూడెం పెద్దగారు, మీరు చెప్పండి.
మీ గూడానికి వచ్చిన వాళ్ళని అవమానపరచడం వెళ్ళగొట్టడం మీ ఆచారం అయితే చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. పగవాడు గూడానికొచ్చినప్పుడు పడగ విప్పి కాటు వెయ్యడమే కాదు, పని మీద వచ్చిన వాళ్లను గుండెలకు హత్తుకుని ఆదరించడం తెలిసిన జాతిమార్. శివంగి, ఈ కూనను నీ గూటులోనే ఉంచుకో, ఏ లోటు రాకుండా చూసుకో. అయ్యో అయ్యో! ఈ కూన నేటి నుంచి మన గూడెంలోనే ఉంటది, మన మనిషిగానే చూసుకోవాలా. ఇది నా ఆన. నన్ను కాపాడండి దొరా, నేను తప్పు చేసినాను దొరా, నన్ను మన్నించండి దొరా. ఏమైనదిరా? నాగుల్ని పట్టుకెళ్లి పట్టణవాసుల ముందు ఆడించి సొమ్ము చేసుకుందాం అనుకున్నాను దొరా, అది కలిసింది దొరా. మీరే మన్నించి కాపాడండి దొరా. దొరా, తప్పు చేసినవురా, నన్ను మన కాపాడండి దొరా. కులదేవతను అవమానం చేసినావు. ఆ అమ్మే నీకు సరి అయిన శిక్ష విధించింది, అనుభవించు. నేను నీకు మందు వెయ్యను గాక వెయ్యను. ఇక మీదట ఎవరైనా ఇసుమంటి తప్పు చేstiరో ఇదే శిక్ష. హియా హియా! సింగా, దొరా, ఈ పీనుగను దూరంగా పాతిపెట్టు. రండి. తీసుకురండి.